తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మళ్లీ తుపాకులు గర్జించాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, కర్రెగుట్ట అడవుల్లో ఇంకా కాల్పులు జరుగుతున్నాయా? 22 మంది మరణించినట్లు అధికారులు అంటున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఆపరేషన్ కగార్ భాగంగా మనం చూస్తుంటే కర్రెగుట్ట పైన చాలా పెద్ద ఆపరేషన్ భద్రతా బలగాలు చేస్తున్నాయి. ఆ భద్రతా బలగాలు చేసే ఆపరేషన్ లో ఇవాళ తెల్లవారు నుంచి వచ్చే వార్తలలో 22 మావోయిస్టులు మృతి చెందారని చెప్తున్నారు. ఈ సంఖ్య 26 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. పోయిన 16 రోజుల నుంచి ఆపరేషన్ కగార్ లో భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో ఆపరేషన్ చేస్తున్నారు, సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. కర్రెగుట్ట పైన ఉన్న 2 గుట్టలకు సెక్యూరిటీ ఫోర్సెస్ స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత ఈ కర్రెగుట్ట పైన చేసి ఆ ప్రాంతంలో బలగాలు ఈ కొమ్మింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో మనం చూస్తే నిన్న సాయంత్రం కూడా ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 4 మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతంలో జరిగే పెద్ద ఈ ఎన్కౌంటర్ లో 22 మావోయిస్టులు మృతి చెందారు. 26 వరకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తే దీంట్లో పెద్ద లీడర్స్ ఉన్నారా లేదా ఇంకా తెలియటం లేదు. ఎందుకంటే సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ కొన్ని వెపన్స్ కానీ తర్వాత ఒక వేరే ఏమైనా ఐడి కానీ అన్ని ఈ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. మృతి చెందిన దాంట్లో దిడుమ, దేవ, అలాగే దామోదర్ లాంటి ఏమైనా పెద్ద లీడర్స్ ఉన్నారా అది మనకి ఇంకా మొత్తం బాడీస్ బయట తెచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పటిదాకా అయితే దాంట్లో ఎవరు మృతి చెందారు, ఏ లీడర్ ఉన్నారో మావోయిస్ట్ లీడర్ అది ఇప్పటిదాకా స్పష్టత కాలేదు. కానీ ఒక పెద్ద వ్యూహ రచనతో ఏదైతే ఆపరేషన్ కగారు చేస్తున్నారో దాంట్లో దొరికే సక్సెస్ చాలా పెద్దది. మావోయిస్టులకు ఏదైతే దండకారణ్యంలో ఇంద్రావతి నేషనల్ పార్క్ తర్వాత అబుజమార్ తర్వాత కర్రెగుట్ట అంటే ఒక పెద్ద కంచుకోట ఉంది. వాళ్ళకు ఆ ప్రాంతంకు పూర్తి స్వాధీనం చేసుకోవడానికి ఒక వ్యూ రచనతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ చేశారు. దాంట్లో వాళ్ళకి ఇప్పుడు సక్సెస్ వస్తుంది మనకు కనిపిస్తుంది. సీసీటీవీ ఫోన్ కెమెరా తోటి తీసిన ఒక మంచి హై క్వాలిటీ డ్రోన్ కెమెరా తీసిన ఫుటేజ్ లో అక్కడ మావోయిస్టుల కదలికలు మనకు కనిపిస్తున్నాయి. ఎలాగా మావోయిస్టులు అక్కడ ఆ గుట్ట పైన ఉన్నారో దాంట్లో కనిపిస్తుంది. దాని ప్రకారంగా చూస్తే హై టెక్నాలజీకు ఈ ఆపరేషన్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా పెద్దగా వాడుకున్నారు. వంటి హెలికాప్టర్ గానీ, డ్రోన్ గానీ, వేరే పెద్ద ఆటోమేటిక్ వెపన్స్ గానీ 20,000 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ప్రాంతంలో విచరిస్తున్నారు. దండకారణ్యంలో ఇప్పుడు మనం చూస్తే చాలా పెద్ద టెన్షన్ ఉన్న వాతావరణం ఇది ప్రాంతంలో. దీంతో ఎప్పుడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు 20 మార్చి 2020 వరకు మావోయిస్ట్ మేము పూర్తిగా నిలబెడతామని, దానికి అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక వ్యూహ రచనతో ముంగట ఇస్తున్నారు. దాంట్లో వాళ్ళకు దొరికే సక్సెస్ మనకి ఇవ్వాలి. దీంట్లో ఒక వేరే మాట చూస్తే కర్రెగుట్ట ఏదైతే ఉందో దాంట్లో ఈ మావోయిస్టులకు ఒకదా సరెండర్ చేయాలి, లేకుంటే మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందుతారా అది ఒక ప్రశ్న ఉంది. కానీ మావోయిస్టులు మళ్ళీ తర్వాత ఈ కర్రెగుట్ట పైన రాకుండా అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక బేస్ క్యాంప్ కు పెడతానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆపరేషన్ ఒక 10 రోజులు కాదు, కొన్ని నెలల దాకా జరిగే అవకాశం ఉంది. మావోయిస్టులకు ఉన్న కంచుకోట మళ్ళీ ఆ చేతిలో రావద్దని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా. దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ కగారు జరుగుతుంది. దాంట్లో ఇప్పటి వరకు 22 మావోయిస్టులు మృతి చెందారు. ధన్యవాదాలు మహేష్.